అర్ధరాత్రి తెలియని చుట్టాలు. చిచ్చుకాకి చోటు చిలుక తమ పిల్లల్ని తీసుకుని పక్క ఊరికి ఏదో పని మీద వెళ్తారు. కాని రాత్రి అయిపోవడంతో వాళ్ళకి ఎక్కడ పడుకోవాలో అర్థం కాదు. రాత్రి 8 గంటలు. కొత్త ఊరు. చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళ పిల్లలు అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద నిల్చొనున్నారు. బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, నాకు ఆకలేస్తుంది. ఎక్కడైనా ఒక హోటల్ చూసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చెయ్యవే, నేను ఇంకా నడవలేను. ఒరే బన్ను, ఇది మన ఊరు కాదురా, కొత్త ఊరు. ఇక్కడ హోటల్స్ ఏమీ లేవు. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ఇంట్లో పడుకుందాం. తెలిసిన వాళ్ళు ఎవరుంటారు చోట? నాకు చాలా భయంగా ఉంది. దోమలు కూడా కొడుతున్నాయి. ఈ రోజు రాత్రి మనం ఈ చెట్టు కిందనే పడుకోవాలేమో. అమ్మో, నేను చెట్టు కింద పడుకోను, నాకు భయం. సడన్ గా ఆ చెట్టు అవతల వైపు నుండి ఇద్దరు పక్షులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. వాళ్ళు మహీగ్రద్ద, లూసీ పావురం. చూసావా లూసీ, మొన్న తుని పిచ్చుక ఇంటికి ఎవరో కొత్త పక్షులొచ్చారు. నేను ఎవరు తుని వీళ్ళు అని అడిగితే మా చుట్టాలేమో మహి గారు అని చెప్పింది. కానీ నాకు తెలిసి వాళ్ళు ఎవరో తునికి కూడా తెలియదు. అవును మహి గారు, ఎవరైనా సరే రాత్రిపూటొచ్చి మేము మీ చుట్టాలమని ఎవరు చెప్పినా చాలు, తుని పిచ్చిది నమ్మేస్తుంది. వాళ్ళని ఇంట్లోకి పిలిచి మంచినీళ్ళిచ్చి కడుపు నిండా భోజనం పెట్టి మరీ పడుకోబెట్టుకుంటుంది. ప్రపంచంలో అంత పిచ్చిది ఎవరైనా ఉంటారా? చుట్టాలని అబద్ధం చెప్తే నమ్మేస్తుందా? ఏంటో ఏవో. సరే పద, ఇంటికి వెళ్దాం. మహి, లూసీ అక్కడి నుండి వెళ్లిపోయారు. కాని ఆ మాటలు విన్న చిచ్చుకాకి బుర్రలో ఒక పెద్ద ఐడియా బల్బు వెలిగింది. చిచ్చుకాకి గుసగుసగా ఆనందంతో, చోట విన్నావా ఆ మాటలు? మన కష్టాలు తీరిపోయాయి. మనకి 5 స్టార్ హోటల్ లాంటి అకామిడేషన్ ఫ్రీగా దొరికింది. ఏం మాట్లాడుతున్నావు చిచ్చు? ఎక్కడుంది హోటల్? హోటల్ కాదు, ఆతోని పిచ్చుక ఇల్లు. ఎవరు వెళ్ళి మేం మీ చుట్టాలవన్నా లోపలికి రాణిస్తుందట, భోజనం పెడుతుందట. మనం ఎప్పుడే వెళ్ళి మేము మీ చుట్టాలవని చెప్తాం. ఈ రాత్రికి హాయిగా తిని పడుకోవచ్చు. అమ్మో, అబద్ధం చెప్పడమా? అది తప్పు కదా చిచ్చు. వాళ్ళు కనపడితే మనల్ని కొడతారు. ఎవరు కనిపెడతారు? ఆతోని చాలా అమాయకురాలట. నువ్వు నా వెనకాలండే నేను చెప్పేది విని చాలు. బను, నీకు బిర్యానీ కావాలి కదా, పద ఆతోని ఇంటికి వెళ్దాం. ఆహా, బిర్యానీ పెడితే నేను ఎవరికి చుట్టంగా అయినా యాక్ట్ చేస్తాను. పదండి. రాత్రి 8:30. తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక చిన్న కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది. పక్కనే ఒక చిన్న మంచం వేసుకుని ఆవిడ కూతురు బుజ్జి పిచ్చుక కూర్చునుంది. చిచ్చు, చోటు పిల్లలు అందరూ అక్కడికొచ్చారు. చిచ్చుకాకి సడన్ గా ఏడుపు స్టార్ట్ చేసింది. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ, అయ్యో తొడి, ఎన్ని రోజులైందే నిన్ను చూసి. నా కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. నన్ను గుర్తుపట్టావా? నేను నీ నీ చోటుని గిల్లి ఏం చుట్టమని చెప్పాలి అని సాయిగ చేసింది. చోటు చిలుక కంగారుగా, మేము మీ తాతయ్య గారి తమ్ముడి వరుస వాళ్ళం. అవునవును, మీ తాతయ్య గారి తమ్ముడి కూతుళ్ళ పెట్టలం. తుని పిచ్చుక వంట ఆపి ఆశ్చర్యంగా చూస్తూ, తాతయ్య గారి తమ్ముడి బిడ్డలా? మీరు నా చుట్టాలా? అవును తుడి, చిన్నప్పుడు నిన్ను నా ఓడిలో పెట్టుకుని ఆడించారు. నువ్విప్పుడు అంత పెద్దదానివైపోయావు. మాకు ఈ ఊర్లో ఎవరో తెలియదు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. బన్ను చిలుక పొట్ట పట్టుకుని, అవును పిన్ని, మేం మీ చుట్టాలమే. చుట్టాలకు ఆకలేస్తుంది. పొయ్యి మీద ఏం వండుతున్నారు? వాసన భలే వస్తుంది. బుజ్జి పిచ్చుక లేచొచ్చి, అమ్మా, ఎవరు వీళ్ళు? మనకి నిజంగానే చుట్టాలున్నారా? తుని పిచ్చుక చాలా సంతోషంగా మొహంలో చిన్న నవ్వుతూ, ఉంటారులే బుజ్జి, మనుషులన్నాక ఎవరో ఒకరు చుట్టాలుంటారు కదా. ఆయన చుట్టాలు ఇంటి ముందుకొచ్చాక అలాగే నిలబెడతారా? రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. చిచ్చుకాకి మనసులో, అబ్బా, ఎంత పిచ్చిది, నేనేం చెప్పినా నమ్మేస్తుంది. సరే తుని, చాలా అలసిపోయాం. తుని పిచ్చుక వాళ్ళని లోపలికి తీసుకెళ్లి చాప వేసి కూర్చోబెట్టింది. చాలా సంతోషంగా ఉంది మీరొచ్చినందుకు. వంట ఇప్పుడే అయింది, సంతోషంగా కూర్చోండి, ఆకులలో వేడిగా వడ్డిస్తాను. తుని అందరికీ ఆకులేసి వేడివేడి అన్నం, పప్పు, వంకాయ కూడా నెయ్యి వడ్డించింది. పిల్లలకిష్టమని 2 అప్పడాలు కూడా వేయించింది. బన్ను చిలుక లొట్టలేసుకుంటూ తింటూ, వావ్ పిన్ని, నీ వంట మా అమ్మ వంట కంటే అదిరిపోయింది. ఈ వంకాయ కూరలో నెయ్యి వేశారు చూడండి, నా పొట్ట స్వర్గంలో తేలుతుంది. ఒరి పన్ను, మెల్లగా తిను, వంట చాలా బాగుంది తుని. మేము సడన్ గా వచ్చినా కూడా ఇంత ప్రేమతో పెడుతున్నావు. అందులో ఏముందిలే, మీరు మా చుట్టాలు కదా, కడుపు నిండా తినండి. రోజు మా ఇద్దరి కోసమే వండుకుంటాను. ఈ రోజు ఇల్లు కలకలలాడుతుంది. అవును, నాకు కూడా కొత్త ఫ్రెండ్
ఫ్రెండ్స్ దొరికారు. చిన్ను పన్నుతో నేను ఆడుకుంటాను. భోజనమయ్యాక తుని వాళ్ళ కోసం మంచాలు వేసింది. తను బుజ్జి మాత్రం నేల మీద చాప వేసి పడుకున్నారు. ఆ తుని, మేం మంచం మీద, మీరు నేల మీదనా? ఇదేం బాగాలేదు. పర్వాలేదు, మీరు అతిథులు, మీరు హాయిగా పడుకోండి. శుభరాత్రి. అందరూ పడుకున్నారు. కాని చిచ్చుకాకి చోటు చిలుకకి నిద్ర పట్టలేదు. ఉదయం 6 గంటలు. తుని అప్పుడే లేచి ముగ్గు వేస్తోంది. లోపల చిచ్చుకాకి, చోటు చిలుక లేచి కూర్చున్నారు. ఇద్దరి మొహాల్లో తెలియని బాధ, తప్పు చేశామనే అపరాధ భావముంది. చిచ్చుకాకి గుసగుసగా, చాట, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఈ తుని పిచ్చుక ఎంత మంచిది. మనం అబద్ధం చెప్పినా కూడా మనల్ని నమ్మి మంచి భోజనం పెట్టి ఆవిడ నేల మీద పడుకొని మనకు మంచం ఇచ్చింది. అవును చిచ్చు, నాకు కూడా చాలా సిగ్గుగా ఉంది. పొట్టకోటి కోసం ఇంత మంచి పక్షులని మోసం చేశాం. ఇలాంటి వారిని మనం మోసం చేయడం చాలా తప్పు. మనం ఎంత పేసినారడమా, ఆవిడ అంత దాతృత్వం కలది. నేను తట్టుకోలేకపోతున్నా. పద, వెళ్ళి నిజం చెప్పేద్దాం. వాళ్ళు కొట్టినా సరే, కానీ అబద్ధంతో బ్రతకలేను. ఇద్దరూ కలిసి బయట ముగ్గు వేస్తున్నా తుని పుజ్జిల దగ్గరికి వెళ్లారు. ఇద్దరి తలలు భారంగా వంగిపోయున్నాయి. తుని, మేము నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. రాత్రి హాయిగా నిద్ర పట్టిందా? టిఫిన్ కి ఏం వండమంటారు? చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, టిఫిన్ అద్దతోని మేము ఒక పెద్ద తప్పు చేశాం. మేం మీ తాతయ్య తమ్ముడు పిల్లలం కాదు. అసలు మేం మీ చుట్టాలమే కాదు. మేం పక్క ఊరి వాళ్ళం. రాత్రి ఎక్కడ పడుకోవాలో తెలియక మహిగారి మాటలు విని నీకు తెలివి లేదని చుట్టాలమని అబద్ధం చెప్పి నిన్న మోసం చేశాం. మాకు కాసింత భోజనం కోసం దొంగ నాటకం ఆడాం. మమ్మల్ని క్షమించుతూనే. అవునతని, నీలాంటి స్వచ్ఛమైన మనిషిని మోసం చేశాం. మమ్మల్ని తిట్టు, బయటికి గంటే, మేము అర్హులం కాదు. చిచ్చు చోటు తలలు దించుకుని ఏడుస్తున్నారు. కాని తుని పుచ్చి ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుని గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశారు. తుని పుచ్చి నవ్వడం చూసి చిచ్చు చోటుకి ఆశ్చర్యం వేసింది. చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుంటూ, ఏంటి తుని, మేం మోసం చేశామని చెప్తుంటే మీరు నవ్వుతున్నారు. మాపై మీకు కోపం లేదా? మీకు అబద్ధం చెప్పాం కదా. తుని పిచ్చుక నవ్వాపి మంచిగా స్మైల్ ఇస్తూ, చిచ్చు, మీకు తెలియని విషయం ఏంటంటే మీరు మా చుట్టాలు కాదని నాకు మీరు వచ్చిన నిమిషంలోనే తెలుసు. మా తాతయ్యకి తమ్ముడు ఎవ్వరూ లేరని నాకు తెలుసు. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి, మేం చుట్టాలు కాదని ముందే తెలుసా? అయినా మమ్మల్ని లోపలికి రానిచ్చావు. భోజనం ఎందుకు పెట్టావు? తుని పిచ్చుక మొహంలో చిన్న బాధ కనిపించింది. ఆవిడ కళ్ళల్లో కన్నీరు తిరిగింది. చెప్తాను. మీరు నా చుట్టాలు కాదని తెలిసి కూడా నేను లోపలికి ఎందుకు రానిచ్చానో తెలుసా? ఎందుకంటే నాకెవరూ లేరు. నాది ప్రేమ పెళ్లి. మా ఇంట్లో వాళ్ళకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకున్నాక వాళ్ళు నాతో మాట్లాడడం పూర్తిగా మానేశారు. నన్ను వదిలేశారు. అయ్యయ్యో, మరి మీ భర్త? తుని పిచ్చుక కన్నీరు తుడుచుకుంటూ, నా కూతురు బుజ్జి పుట్టిన తర్వాత 2 నెలలకే నా భర్త నన్ను వదిలేసి ఇంకొకరితో వెళ్లిపోయాడు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. తను చేసిన మోసం మా ఇంట్లో వాళ్ళకి చెబితే, నువ్వే చేసుకున్న తప్పు, ఇప్పుడు ఏం లాభం అని నన్ను మా ఇంట్లోకి రానివ్వలేదు. దేవుడా, ఎంత కష్టం వచ్చింది తుని నీకు. అప్పటి నుండి ఎవరు మా ఇంటికి వచ్చేవారే కాదు. ప్రపంచంలో మేమిద్దరమే ఒంటరి వాళ్ళం అయిపోయాం. ఏ పండుగొచ్చినా, ఏ పూట వచ్చినా మా ఇంటికి ఒక్క బంధువు కూడా వచ్చేవాడు కాదు. ఒంటరిగా తింటూ, ఒంటరిగా ఏడుస్తూ బ్రతికేవాళ్ళం. కానీ ఒకరోజు వేరే ఊరు నుండి ఎవరో వచ్చారు. వాళ్ళు మీలాగే మాకు చుట్టాలమని అబద్ధం చెప్పారు. మా అమ్మకి తెలిసి వాళ్ళు చుట్టాలు కాదని. కానీ ఆ ఒక్క రోజు వాళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో నవ్వులు వినిపించాయి. ఎవరో ఒకరు మాతో మాట్లాడడానికి ఉన్నారని ఆనందం వేసింది. అవును చిచ్చు, అప్పటి నుండి నా కోసం నా రక్త సంబంధాలు రాకపోయినా మీలాంటి వాళ్ళు చుట్టాలనే పేరుతో వస్తున్నారు కదా అని నేను సంతోషపడుతున్నాను. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నా ఇల్లు కూడా నిండుగా ఉంటుంది. నేను ఎవరికైతే వంట చేస్తున్నానో వాళ్ళు తింటూ ఉంటే నాకు నా వాళ్ళు తింటున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే మేము అప్పటి నుండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళతో చాలా స్నేహంగా ఉంటాం. వాళ్ళు అబద్ధం చెప్పినా వాళ్ళల్లో మా చుట్టాలని చూసుకుంటాం. తుని చెప్పిన మాటలు విన్నాక చిచ్చుకాకి చోటు చిలుకల గుండెలు కరిగిపోయాయి. వాళ్ళ కళ్ళ నుండి కన్నీరు ధారలుగా వస్తుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, తుని, మాకు తెలియదు తుని. నీ చిరునవ్వు వెనక ఇంత పెద్ద శోకం ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు దేవతవుతుని. రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఎంత ప్రేమనివ్వరు. అవును తుని, ఒంటరిగా ఉండి కూడా నువ్వు ప్రేమని పంచుతున్నావు. మేము స్వార్థంతో వచ్చి నీ ప్రేమని దోచుకుందాం అనుకున్నాం. నువ్వు బాధపడకు తుని. చిచ్చుకాకి తుని చేతులు పట్టుకుని, ఇప్పటి నుండి నువ్వు ఒంటరివి కాదు తుని. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను వదిలేశారేమో కానీ ఈ రోజు నుండి మేము నీకు అక్కా చెల్లెల్లా ఉంటాం.
ఇది అబద్ధం కాదు, నిజం. అవును, మీరు కూడా మా ఇంటికి రండి. మీరు ఇప్పటి నుండి మా చుట్టాలు, మా ఫ్యామిలీ. ఈ పిల్లలందరూ అన్న తమ్ముళ్ళు. ఈ రోజుటి నుండి మన బంధం ఎప్పటికీ తెగిపోదు. బన్ను చిన్ను కూడా వచ్చి బుజ్జికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అవును పిన్ని, ఇప్పటి నుండి నేను నీ సొంత అల్లుణ్ణి. నువ్వెప్పుడు బిర్యానీ చేసినా నేను వచ్చేసి తినేస్తాను, ప్రామిస్. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్. నాకిప్పుడు నిజమైన ఫ్యామిలీ దొరికింది. ఆ ఉదయం ఆ పక్షుల మధ్య అబద్ధంతో మొదలైన పరిచయం ప్రపంచంలోని అతి స్వచ్ఛమైన గట్టి బంధంగా మారింది. అందరూ కలిసి సంతోషంగా లోపలికెళ్లి కొత్త కుటుంబంతో కలిసి టిఫిన్ చేశారు. ఎండాకాలంలో మేడపైన కూరగాయల పంట. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఊరిలో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరూ తమ తమ బంగ్లాలో ఉడికిపోతున్నారు. చోటు చిలుక ఇంట్లో ఏసీ ఫుల్గా నడుస్తుంది. అయినా చెమటలు పడుతున్నాయి. బన్ను చిలుక ఏడుపు మొహంతో, అమ్మా, నేను ఆవిరైపోతున్నాను. ఈ ఫ్లోర్ ఏంటి పెనంలాగా కాలిపోతుంది. నా రెక్కల నుండి చెమటలు జలపాతంలా పారుతున్నాయి. ఒరే బన్ను, నేను మాత్రం ఏం చేయాలరా? ఏసీ టెంపరేచర్ 16లో పెట్టాను. అయినా సరే ఈ ఒక్క పొద్దు తగ్గట్లేదు. పైనుండి ఆ సీలింగ్ నిప్పులు కక్కుతోందిరా బాబు. సరిగ్గా అప్పుడే తలుపు తోసుకుని చిచ్చుకాకి లోపలికొచ్చింది. అమ్మా దేవుడా, నన్ను చంపాయి. ఈ ఒక్క పోతకి నా ఫేషియల్ కరిగిపోయింది. చోటో, మీ ఇంట్లో ఏసీ వేసిన వేడిగానే ఉందేంటి? అవును చిచ్చు, ఇల్లు కాంక్రీట్ బంగ్లా కదా. పైకప్పు ఎండకి కాలిపోయి ఆ వేడంతా ఇంట్లోకి వస్తుంది. మా బన్నుగాడు ఉడికిన గుడ్డులా మారిపోయాడు. నా బాధ కూడా అదే చోటు. నేను నిన్ననే 30,000 పెట్టి కొత్త ఏసీ కొన్నానా? దానికి తోడు కరెంటు బిల్లు 10,000 వస్తుంది. ఆయన నా బెడ్రూమ్ లో తందూరి చికెన్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఏసీ గాలి కూడా వేడిగానే వస్తుంది చోటు. నేను ఈ బంగ్లా అమ్మి మళ్ళీ పాత గట్టి గుడిసెలోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. మహీగ్రద్ద కిటికీలో నుండి తలకాయ పెట్టి, చిచ్చు, బంగ్లా అమ్మడం కాదు గాని మనం ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా ఊటీ కోసం లాకో వెళ్ళిపోదాం. నా బంగ్లాలో సీలింగ్ ఫ్యాన్ వేస్తే కిందున్న నాకు చురుక్కున మంట తగులుతోంది. అవును బామ్మగారు, పదండి వెళ్ళిపోదాం. నాకు చల్లని ఐస్ క్రీమ్ దొరికే చోటకి తీసుకెళ్ళండి. అప్పుడే తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి అక్కడికొచ్చారు. బుజ్జి చేతిలో ఒక సైన్స్ బుక్ ఉంది. తుని కూడా చెమటలు తుడుచుకుంటూ ఉంది. ఏంటి ఫ్రెండ్స్, మీ ఇళ్లలో కూడా ఉడుకు భరించలేనట్టుగా ఉందా? మా ఇంట్లో అయితే నేను నిలబడలేకపోతున్నాను. అవును తుని, మీ ఎండలకి మా బంగ్లాలు దేనికి పనికి రాకుండా పోయాయి. కరెంటు బిల్లులు తప్ప కూలింగ్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ ముందుకొచ్చి, మీ అందరి సమస్యకి నా దగ్గర ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. సొల్యూషనా? ఏంటే బుజ్జి, కొత్త మోడల్ ఏసీలు ఏమైనా కనిపెట్టావా? లేక ఇంటికి ఐస్ గంటలు కడతావా? అవి కాదంటీ, మనకు అసలు వేడి ఎక్కడి నుండి వస్తుంది? ఇంటి పై కప్పు నుండి కదా. ఆ సిమెంట్ ఎండకి కాలిపోయి వేడిని ఇంట్లోకి పంపుతోంది. మనం ఆ పై కప్పు ఎండ కాలకుండా చూసుకుంటే సరిపోతుంది కదా. అదెలా కుదురుతుంది బుజ్జి? పై కప్పు మీద ఎవరైనా గొడుగు పడతారా? గొడుగొట్టు పాము కాదు, మనం మన డాబాల పైన కూరగాయల తోట పెంచుకుందాం. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బన్నుగాడు ఆశ్చర్యంగా చూశాడు. డాబా పైన కూరగాయలా? ఏంటి బుజ్జి ఈ పిచ్చి ఐడియా? ఎండకి మనమే మాడిపోతుంటే డాబా మీద మొక్కలు బతుకుతాయా? బతుకుతాయి చోటు ఆంటీ. వినండి, మనం ముందుగా డాబా పైన ఒక ప్లాస్టిక్ షీట్ వేయాలి. దాని మీద మట్టి పోయాలి. ఆ మట్టిలో కూరగాయల విత్తనాలు నాటాలి. రోజు ఉదయం సాయంత్రం ఆ మట్టికి నీళ్లు పోయాలి. అలా చేస్తే ఏమవుతుంది? నా బంగ్లా డాబా అంతా బురద బురద అవుతుంది. నా ఇల్లు పాడైపోతుంది. ఇల్లు పాడవడానికి మనం మట్టి పోసి నీళ్లు పోసినప్పుడు ఆ మట్టి ఎప్పుడు తడిగా చల్లగా ఉంటుంది. ఇల్లు పాడవడానికి మనం మట్టి పోసి నీళ్లు పోసినప్పుడు ఆ మట్టి ఎప్పుడు తడిగా చల్లగా ఉంటుంది. సూర్యుడు ఎండ నేరుగా మన సిమెంట్ కప్పు మీద పడదు. ఆ ఎండను మొక్కలాకులు పచ్చదనం లాగేసుకుంటాయి. ఆ వేడిని మట్టిలో ఉన్న తేమ అడ్డుకుంటుంది. కిందున్న సిమెంట్ ఎప్పుడు చల్లగా ఉంటుంది. అప్పుడు మన ఇల్లు ఏసీ లేకుండానే న్యాచురల్ ఫ్రిడ్జ్ లాగా మారిపోతుంది. దీన్ని టెర్రస్ కూలింగ్ ఎఫెక్ట్ అంటారు. బన్ను చిలుక ఎగిరి గంతేసి, వావ్ 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 బుజ్జి, యు ఆర్ ఎ జీనియస్. అంటే మన ఇల్లు చల్లగా ఉంటుంది, పైగా డాబా మీద ఫ్రీగా కూరగాయలు కూడా దొరుకుతాయన్నమాట. నేను రోజు టొమాటోలు క్యారెట్లు పీక్కొని తినేయొచ్చు. మమ్మీ, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. నాకు కూడా ఈ ఐడియా చాలా లాజికల్ గా అనిపిస్తోంది బుజ్జి. మనం ట్రై చేద్దాం. ఏమవుతుంది? నాకెందుకో డౌట్ గా ఉంది.
వందల కిలోల మట్టి మోయాలి. నా నెయిల్ పాలిష్ పాడవుతుంది. నా వల్ల కాదు. చిచ్చు, ఆ కరెంటు బిల్లులు కట్టే బదులు ఇది చేస్తే నష్టమేముంది? పదండి, అందరం మట్టి మోద్దాం. మరుసటి రోజు ఉదయం 6 గంటలు. ఊరి పక్షులన్నీ అడవికి వెళ్లి సంచుల కొద్దీ మట్టి, ఎరువులు మోసుకొనొస్తాయి. చిచ్చుకాకి ఒక చిన్న సంచి మోస్తూ ఆయాసపడుతూ, అబ్బా, నా నడుము విరిగిపోతుంది. నేను రిచ్ పక్షిని. నేనేంటి ఈ మట్టిని మోయడం ఏంటి? నా బ్యూటీ అంతా దుమ్ము కొట్టుకుపోతుంది. అంటే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. మీరు ఆ మట్టిని త్వరగా డాబా మీద పోయండి. నేను నా డాబా మీద చికెన్ మొక్కలు, పిజ్జా మొక్కలు పెంచుతామని చూస్తున్నాను. ఒరే విధవా, చికెన్ కి పిచ్చాకి మొక్కలుండవురా, కూరగాయలు మాత్రమే పండుతాయి. చా, కనీసం ఆలుగడ్డలేద్దాం మమ్మీ. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. అందరూ తమ బంగ్లా మీద ప్లాస్టిక్ షీట్లు పరిచారు. దాని మీద మట్టి పోశారు. బుజ్జి పిచ్చుక అందరికీ విత్తనాలు పంచింది. టొమాటో, బెండకాయ, బీరకాయ, వంకాయ, పచ్చిమిర్చి, ఆకుకూరలు అన్నీ మట్టిలో నాటారు. ఉదయం సాయంత్రం పైకి వెళ్లి వాటర్ పైప్తో నీళ్లు చల్లుతారు. అందరూ రోజు తప్పకుండా నీళ్లు పోయాలి, అప్పుడే మట్టి చల్లగా ఉంటుంది. 1 నెల గడిచింది. ఇప్పుడు మే నెల. బయట ఎండలు మరింత ఘోరంగా ఉన్నాయి. సూర్యుడు మాడు పగలగొడుతున్నాడు. కాని పక్షుల గ్రామంలో సీన్ మారిపోయింది. చిచ్చుకాకి, మహిగ్రద్ద ఇద్దరు తుని పిచ్చుక ఇంటికొచ్చారు. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా, అబ్బా, ఏంటి తునే, నీ ఇల్లు ఎంత చల్లగా ఉందేంటి? బయట ఎండకి కాలిపోతూ వస్తే నీ ఇంట్లో అడుగు పెట్టగానే ఊటిలో అడుగు పెట్టినట్లుంది. ఏసీ ఆన్ చేసావా? తుని పిచ్చుక నవ్వుతూ ఫ్యాన్ వైపు చూపిస్తూ, ఏసీ ఎక్కడుంది చిచ్చు? మా ఇంట్లో అసలు ఏసీనే లేదు. కేవలం సీలింగ్ ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది. బుజ్జి ఐడియా అద్భుతంగా పనిచేసింది. పైన మట్టి, నీళ్లు ఉండడం వల్ల సీలింగ్ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇంట్లోకి వేడి రావడం లేదు. నిజమే తుని, నా ఇల్లు కూడా అంతే. నేను ఏసీ స్విచ్ ఆన్ చేసి వారం రోజులవుతుంది. ఫ్యాన్ వేస్తే చాలు చల్లటి గాలి వస్తుంది. రాత్రిపూట అయితే దుప్పటి కప్పుకోవాల్సి వస్తుంది. చోటు చిలుక అక్కడికొస్తూ, అమ్మయ్య, నా కరెంటు బిల్లు సగానికి సగం తగ్గిపోయింది తుని. మన బంగ్లాలో ఇప్పుడు నిజమైన రాజమాల్స్ లా మారిపోయాయి. అదంతా సరే కాని పైన డాబాల మీద చూసారా? వన్ను చిలుక చేతిలో ఒక పెద్ద ఎర్రటి టమోటాని కొరుక్కుంటూ లోపలికొచ్చాడు. అమ్మా, డాబా పైన చూస్తే నా కళ్ళు చెదిరిపోయాయి. మన ఇల్లు ఒక కూరగాయల మార్కెట్లా మారిపోయింది. అక్కడ ఎన్ని టమాటాలు, ఎన్ని బెండకాయలు ఉన్నాయో. ఈ టమాటా చూడు, ఆపిల్ పండులా ఎంత జ్యూసీగా ఉందో. పదండి, అందరం మేడపైకెళ్ళి చూద్దాం. అందరూ మేడపైకి వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ కాంక్రీట్ డాబా అంతా పచ్చని మొక్కలతో, రంగురంగుల కూరగాయలతో నిండిపోయింది. చిన్న గాలి వీస్తుంటే ఆ పచ్చదనం ఎంతో చల్లగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. వావ్, నా మేడ పైన చూడండి, వంకాయలు గుత్తలు గుత్తలుగా వేలాడుతున్నాయి. నేను ఎప్పుడు ఇంత అందమైన వ్యూ చూడనేలేదు. పైగా ఈ గాలి ఎంత ఫ్రెష్ గా ఉందో. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇంకో సమస్య వచ్చింది. ఏంటి తుని, చలి ఎక్కువైందా? చలి కాదు చోటు, పైన కూరగాయలు విపరీతంగా పండాయి. మనం రోజుకు 5 పూటలా వండుకుని తిన్నా ఇంకా మిగిలిపోయేలా ఉన్నాయి. ఇన్ని కూరగాయలను ఏం చేయాలి? కుళ్ళిపోతాయి కదా. అవునండి, నిన్న మా మమ్మీ ఉదయం బెండకాయ ఫ్రై, మధ్యాహ్నం బెండకాయ పులుసు, రాత్రికి బెండకాయ పచ్చడి చేసింది. నా బుర్ర బెండకాయలా మారిపోయి లెక్కలు కూడా మర్చిపోతున్నా. అందరూ నవ్వారు. అమ్మా, దీనికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనకు అవసరమైనవి మనం ఉంచుకొని మిగిలిన తాజా కూరగాయలను మనం మార్కెట్లో అమ్మేద్దాం. ఎండాకాలంలో బయట కూరగాయలు దొరకక జనం ఇబ్బంది పడుతున్నారు. మన ఆర్గానిక్ కూరగాయలకి ఫుల్ డిమాండ్ వస్తుంది. చిచ్చుకాకి డబ్బుల పేరు వినగానే చెవులు నిక్కబొడుచుకొని, ఏంటే, అమ్మదామా? వావ్, బిజినెస్ అంటే మనకు చల్లదనం ఫ్రీ, కూరగాయలు ఫ్రీ, పైగా ఆధారంగా డబ్బులు కూడా వస్తాయా? బుజ్జి, నువ్వు మామూలు దానివి కాదు. నువ్వు రతన్ టాటాకి చుట్టానివా ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి ఒక స్టాల్ పెడతాను. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి సెంటర్లో పెద్ద సంత మొదలైంది. తుని, చోటు, చిచ్చు, మహి అందరూ తమ తమ డాబాలపైన పండిన తాజా కూరగాయలను బుట్టల్లో పెట్టుకుని కూర్చున్నారు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి, డాబా పైన పండిన ఏసీ కూరగాయలు, ఏసీ గాలి పీల్చుకొని పెరిగిన వంకాయలు, ఇవి తింటే మీ కడుపులో కూడా ఏసీ ఆన్ అవుతుంది. రండి, ప్యూర్ ఆర్గానిక్. చోటు మమ్మీ టొమాటోస్, ఎర్రటి టొమాటోస్. రక్తం రాని వాళ్ళు ఇవి తింటే డ్రాకులా లాగా రక్తం వచ్చేస్తుంది. కొనుక్కోండి. పక్క ఊరి నుండి కూడా పక్షులొచ్చి
ఆ తాజా పచ్చని కూరగాయల్ని చూసి ఎగబడి కొనుక్కున్నారు. సాయంత్రానికి బుట్టలన్నీ ఖాళీ అయిపోయాయి. అందరి చేతుల్లో నోట్ల కట్టలు నిండాయి. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఆనందంగా, తుని, నాకు ఈరోజు 2000 రూపాయల లాభం వచ్చింది. కరెంటు బిల్లు రాకపోగా ఈ కూరగాయలు నాకు ఏదో డబ్బులు ఇస్తున్నాయి. ఈ ఎండాకాలం నాకు పండగలాగా ఉంది. అవును చిచ్చు, మనం వండాల్సిన పనే లేదు, ఎండలో తిరగాల్సిన పని లేదు. పొద్దున్నే డాబా మీద కూరగాయలు కోయడం, అక్కడ తెచ్చి అమ్మడం, హాయిగా చల్లగా ఉంది. ఇదంతా మన బుజ్జి చలవే. దాని ఐడియా వల్లే మన ఇల్లు చల్లబడ్డాయి, మన జోబులు నిండాయి. నిజమే బుజ్జి, నీకు థ్యాంక్స్ అమ్మా. నువ్వు మా ఊరికి ఒక మంచి టెక్నిక్ నేర్పావు. అవును బుజ్జే, కానీ నాకు చిన్న డౌట్. ఈ డబ్బులతో రేపు మనం స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోవచ్చా? ఎందుకంటే నా డాబా మీద చికెన్ పండట్లేదు కదా. చోటు పన్ను తల మీద చిన్నగా ముట్టి, ఒరే, నీకు ఎప్పుడు ఆ తిండికోలేనా? సరేలే, ఈ రోజు మనం లాభాలు సంపాదించాం కదా, అందరికి నా తరపున సాయంత్రం డాబాలో గ్రాండ్ పార్టీ. నీకు నచ్చినన్ని బిర్యానీలు తింటురా పండుగ. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఎంత పెద్ద ఎండలైనా సరే పచ్చదనంతో మొక్కలు పెంచడం ద్వారా మనం వాటిని సులభంగా జయించొచ్చు.